దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఫిబ్రవరి 26. ఈరోజు వాక్య భాగము, ఆ పలకల మధ్య నుండు నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. నిర్గమాకాండము 26వ అధ్యాయము 28వ వచనం. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు ఉండవలెను. ఆ పలకల మధ్య నుండు నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. నిర్గమాకాండము 26వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనం వరకు. ఇందులో ప్రతి వైపు 4 అడ్డకర్రలు మాత్రమే వెలుపలికి కనిపించును. ఈ అడ్డకర్రలన్నిటినీ ఒకటిగా నుంచుటకు మధ్య నుండి 5వ అడ్డకర్ర ఆ కొస నుండి ఈ కొసకు చేర్చబడి ఉండెను. అడ్డకర్రలన్నీ కలిసి సార్వత్రిక సంఘమును సూచించును. ఈ 5 అడ్డకర్రలు విశ్వాసులను ఏకముగా చేయు 5 ఆత్మీయ బంధములను సూచించుచున్నవి. దేవుని సంఘమునందు నిజమైన ఆత్మీయ ఐక్యత ఉండాలి అంటే 5 విషయములు అవసరము. గుడార పలకలను ఏకము చేయుచు వెలుపలికి కనబడు 4 తుమ్మకర్రలను, కనబడక ఒక కర్ర మధ్య ఉన్నట్లుగా ఆత్మీయముగా మనలను ఐక్యపరచుటకు 4 వెలుపలికి కనబడు బంధములు, కనబడని ఒక బంధమును ఉండవలెను. కనబడు 4 బంధములు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో చూచెదము. అవి అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 బంధములు ప్రతి సంఘములో ఉన్నప్పుడే ఆ సంఘములో ఐక్యతను, బలమును చూచేదము. మధ్యనున్న ఆ కనబడిన బంధము సర్వలోకములోని విశ్వాసుల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము. ఇది అతి ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్.